ఇవన్నీ కూడా అడగరానివి, ఇవన్నీ అడగద్దు, ఈ పాపాలు ఇవి నేరాలు, ఇవి ఘోరాలు, ఇవి టీవీలలో పెద్ద టీవీలలో 9:30కు వచ్చే నేరాలు ఘోరాలు చూపించేటువంటి కార్యక్రమాలు ఇవి, కాబట్టి మేము పర్మిషన్ ఇయ్యమని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఓకేనా, అక్కడ దాకా. ఇక ఇప్పుడు నేను చెప్పిన మరి అబద్ధమో నిజమో కదా, అవన్నీ మరి ప్రియాంక ఇగో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాయి, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఒకరి మీద ఒకరు వరిచి ప్రియాంక గాంధీ వచ్చింది, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మీరు నౌకర్ల అప్లికేషన్ కోసం పెట్టి అప్లికేషన్ పైసలు కూడా అవసరం లేదని చెప్పింది. యూత్ డిక్లరేషన్ ప్రత్యేకంగా ఒక దుకాణమే పెట్టిన, మీరు పెట్టిన దుకాణమే. ఇప్పటికి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి మీరు మొత్తం పచ్చి మోసాలు చేసిండ్రు. కాబట్టి ఈ డిమాండ్స్ పెట్టి మీరు అడిగిన డిమాండ్స్ ఏమైనాయని చెప్పి, మీ డిమాండ్స్ ఏమైనాయని చెప్పి చూపించి ఇది పెట్టినాం. ఓకేనా, ఇది నేను ఇక్కడికి ఆగలే, ఎందుకంటే అక్కడ ఆగుతాయి. ఇది నేను రాష్ట్రపతి దగ్గర పోయినా, 8వ తారీఖు 3 జనవరి న్యూ ఇయర్ కాగానే బొకే తీసుకొని పోయినా రాష్ట్రపతి గారి దగ్గర. పోయి ఏమడిగినా అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు మోసం చేసిండ్రు, మాకు ఇస్తామన్న నౌకలు మాకు ఇయ్యలేదు, పైగా ఇక్కడ 49 మంది విద్యార్థులు చనిపోయినరు, ఇక్కడ 83 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు అని చెప్పేసి ఈ రోజు బాజాప్తా రాష్ట్రపతికి ఇక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి ఇచ్చిన. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు వచ్చి మాకు అబద్ధం చెప్పి మాకు మోసం చేసిండ్రు, తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద నేను జాతీయ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చూసి మేము నమ్మినాం, ఇప్పుడు చెప్పిన అన్ని వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ లో ఇచ్చినటువంటి దుకాణం. ఓకేనా, ఇదంతా అయినాక ఇది ఇక ఇది ఒరిజినల్. ప్రభుత్వానికి చేత కాకుంటే, ప్రభుత్వం గాజులేసుకొని కూర్చుంటే వాళ్లకు ఏ దాంట్లో ఎన్ని పైసలు దొరుకుతాయి, మూసి కడితే మాకు కమిషన్లు వస్తాయి, లేకుంటే కాళేశ్వరం ఇంకొక భాగం తీసుకుపోయి మాకు కమిషన్లు వస్తాయి, మేము ఏది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మాకు కమిషన్లు వస్తాయి, ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తే మాకు కమిషన్ వస్తాయి, మేఘా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి క్లీన్ చిట్ ఇచ్చి మధ్య కమిషన్లు వస్తాయి. కాబట్టి మేఘకు నౌకర్లు ఇస్తే మాకు కమిషన్ రావు. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే ప్రకటించామని 13 నెలలైంది, ఇవాళ దగ్గాలి. ఈ ప్రభుత్వాన్ని చేత కాకుండా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసినాం. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం A to Z ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ గా ఉన్నటువంటి 3,65,000 పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చలేరు. మేము ఇదివరకు 12 రోజులు దీక్ష చేసిన, 12 రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు, 48 గంటల దీక్ష ఇక్కడ చేస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడంటే, నేను నా పరిస్థితి ఎట్లుందని అందరికీ తెలుసు, ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి భజన పరులు అందరూ చెప్పిండ్రు. మరి ఎందుకు నేను ఇన్న దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులు పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా. దాన్ని కూడా నేను ఏం పెట్టినా, నిరుద్యోగులు, అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు, సంగీత, ప్రవళిక, బోడ సునీల్, ప్రాంగణం, ఇందిరా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక 5-6 వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇది చేసిండ్రు. ఇక సివి ఆనంద్ గారి కథ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలియకుంటే కూడా ఇబ్బందే. గత ప్రభుత్వంలో సిపిగా పనిచేసిండు ఆయన, నాకు పర్మిషన్ ఇవ్వలే, నా మీద 6 నేరాలు మోపిండు కదబ్బా. అసెంబ్లీలో పోతా, ఎగ్జిబిషన్ కాడికి పోతా, ఎగ్జిబిషన్ లో కార్లు వల్ల కొడతా, బస్సులు వల్ల కొడతా, అలా సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ రాసినా మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా. ఆయన సివి ఆనంద్ గారు విజయవాడ కమిషనర్ గా పనిచేసిండు. అక్కడ ఆయేషా మీరా అని ఒక విద్యార్థిని మరణించే ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్, ఇప్పుడు నన్ను ఎట్లా చూపెట్టిన పెద్ద క్రిమినల్ అని ఆడబెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని ఆయననే చంపిందని చెప్పి తీసుకుపోయి ఆయనను 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగాడిని వదిలేసిండు. ఇవాళ వరకు దానికి ఎవరెవరు ఉండే, ఆయేషా మీరా కేసులో పోలీసు అధికారులు సివి ఆనంద్ ఉండే, ఇల్లు కూడా కొడుతున్న రంగనాథ్ ఉండే, వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి ఇవాళ దాకా పెట్టాలి. అది నీ ట్రాక్ రికార్డ్ నంబర్ 1. రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసిండ్రు, ఆ సిట్కు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస్ అనే ఆయన పెట్టిండ్రు. ఆయనకు జైలు శిక్ష ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ లేదా పెట్టేది, రిటైర్ అయినా కూడా లాబింగ్ చేస్తే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇవాళ వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే. గొర్రెల స్కామ్ లో ఈయననే
ఏసీబీ డైరెక్టర్ గుర్ర స్కామ్ ఒక ఎస్టీ క్యాండిడేట్ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఎస్టీ క్యాండిడేట్ ను ఎండిగా, అంటే ఆయన 50,000 యూనిట్లు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డినేమో వదిలేసి ఇవాళ దాకా ముట్టుకోలే. ఇవాళ దాకా లక్ష్మారెడ్డి ఆయనతో ముట్టుకోలే, టచ్ చేయలే. ఇది ఆయన చరిత్ర. ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది. అల్లు అర్జున్ అంటే ఈ తొవ్వలనే పోయిండు. ఈ తొవ్వలో పోకుండా సినిమా పోయిండు. పోతే వాళ్ళు తొక్కిసలాట ఆడి అల్లు అర్జున్ ఆమె తొక్కి చంపుండ్రి, ఆ పోరగాను వాణి కూడా దొక్కుండ్రి అని చెప్పి ఆయననే చంపించినట్టుగా ఆయన నేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినాక పరామర్శించే మానవత్వం లేనివాడని నేను ఇచ్చిన. కానీ వీళ్ళు అట్లా కాదు. ఒక సురభి నాటకం స్టేజ్ చేసిండ్రు, సీఎన్ రమ్మన్నారు, నువ్వు కాపాడికి ఏమేమి చేసినావో చెప్పమన్నాడు. ఆయన కాపాడికి లాస్ట్ వరకునే ప్రయత్నం చేసినా అన్నాడు. చూసిందా, ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమీడియట్ గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి చేసిండు. యాక్చువల్ గా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయలే, అల్లు అర్జున్ ఒక కారణం. ఓకేనా, ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ల మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే జనాన్ని పిలిచిండు. మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఏది ఫైర్ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ అలా పోలీస్ పర్మిషన్ తీసుకోలే. అలా పటాకులు కాలసం వల్ల నీకు అలా పిల్లగాలు 2 చచ్చిపోయిన, ఒక ఆయన ఆంధ్రాన్ని చచ్చిపోయిన, ఒక లోకల్ అయినా చచ్చిపోయింది. ఇయాల్టి వరకు ఆయన మీద కేసు లేదు. ఇయాల్టి వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలే. మిస్టర్ సివి ఆనంద్, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు, నువ్వు ఏం నీ నౌకర్ ఏంటి, నీ కథ ఏందో, ఇది కథని స్టేరీ. గత ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు. ఎందుకుంటావు నువ్వు? ఎట్లుంటావు నువ్వు? ఏ లాబింగ్ చేస్తే ఉంటావు? ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు? వివిఐపి కల్చర్. నువ్వు వివిఐపిని సపోర్ట్ చేసే ఆఫీసర్. నువ్వు ఆయేషా మీరా కేసులో వివిఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు.